రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిసారి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఈ నెల 17 వరకు ధృవపత్రాల పరిశీలన చేస్తారు. బీసీ సర్టిఫికేట్ల కుంభకోణం వెలుగులోకి రావడం వల్ల కొత్తగా అఫిడవిట్ విధానాన్ని తీసుకువచ్చామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. తొలి రోజు 1500 ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులను పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 17 నాటికి ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ నెల 25 తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ టైం వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ చేస్తున్నాం మనం. ఇందులో ఈసారి కొంచెం ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రతి పేరెంట్ దగ్గర నుంచి, స్టూడెంట్ పేరెంట్ దగ్గర నుంచి మనం ₹100 స్టాంప్ అఫిడవిట్ తీసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందులో కొంతమంది స్టూడెంట్స్ సస్పెండ్ చేయడం జరిగింది, కొన్ని ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి. తర్వాత నిన్నటి ఈనాడు, ఈటీవీలో వచ్చిన కథనాల ఆధారంగా దీని మీద వేరే చర్యలు తీసుకుంటా ₹100 స్టాంప్ పేపర్ కానీ, లేదంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ₹100 రెవెన్యూ స్టాంప్ అతికిచ్చినా సరిపోతుంది. దానికి వాళ్ళు అండర్టేకింగ్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర మనం. తర్వాత ఈసారి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ చేశాము. ఈరోజు 1 నుంచి 15 దాకా పిలిచాము మనం. ఇది మొత్తం 6 రోజులు జరుగుతుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. వెరిఫికేషన్ ఒక్కసారి ఉంటుంది, మళ్ళీ వెరిఫికేషన్ ఉండదు. ఎవరన్నా కంపల్సరీ ఈసారి వెరిఫికేషన్ చేసుకుంటేనే వాళ్ళు సెకండ్ ఫేజ్ కానీ, థర్డ్ ఫేజ్ కానీ కౌన్సిలింగ్లో ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళు మళ్ళీ ఎంబీబీఎస్, బీడీఎస్ ఆప్షన్స్ ఇచ్చుకోలేరు. సాధ్యమైనంత వరకు టీసీ మేము సపోర్ట్ డాక్యుమెంట్గా తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ ఇనిషియల్గా దానిని నమోదు చేస్తారు కాబట్టి, ఒకవేళ అది లేకపోయినప్పటికీ కూడా క్యాస్ట్ని రిజెక్ట్ చేయడానికి వీలేదు కాబట్టి ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని అది అన్ని రకాలుగా నిబంధనలకు లోబడి ఉందా లేదనేటువంటిది మేము వెరిఫై చేస్తాము. ఇంకా డౌట్ ఉంటే మేము కూడా ఆన్లైన్లో కూడా వెరిఫై చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఈ వెరిఫికేషన్ పార్ట్లో రెండు పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి క్యాస్ట్ క్యాండిడేట్స్కి క్యాస్ట్ వెరిఫికేషను, తర్వాత లోకల్ ఏరియా, ఇవన్నీ కూడా జనరల్ వెరిఫికేషన్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మన బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు వీళ్ళందరూ రావటం జరిగింది. వాళ్ళందరూ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ వాటిని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత కూడా వీలైతే మేము అందరు ప్రిన్సిపల్స్కి వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క సర్టిఫికేట్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పంపించి జెన్యూనిటీ తెప్పిస్తాము. అది ఏ టైంలో ఏది డిస్క్రిపెన్సీ ఫైండ్ అవుట్ అయినా కానీ దాని మీద డెఫినెట్గా యాక్షన్ అనేది తీసుకుంటాం. క్రిమినల్ యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుందండి.